అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు తొలి ముద్దు. ఈ కథను రచించిన వారు పరిమళ కళ్యాణ్ గారు. ఇంకా కథలోకి వెళితే, మహేశ్వరి సాంప్రదాయ కుటుంబంలో పెరిగింది. బీటెక్ తరువాత హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించుకుంది. ఇంట్లో వాళ్ళని ఒప్పించి హైదరాబాద్లో ఫ్రెండ్స్తో పాటు ఉంటూ ఉద్యోగం చేస్తోంది. మహేశ్వరి ఆఫీస్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్లో చేరింది. ఆఫీస్లో ప్రవీణ్ తనకి సీనియర్. ప్రాజెక్టు విషయంలో అప్పుడప్పుడు మహేశ్వరికి సహాయపడేవాడు. కొద్దిగా వాళ్ళ ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కొన్నాళ్లకి ఆ స్నేహం మరింత బలపడింది. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకున్నారు. అభిరుచులు పంచుకున్నారు. మరి కొన్నాళ్లకి ఆ స్నేహం ప్రేమగా మారింది. ప్రవీణ్ కూడా మంచివాడు అవడంతో మహేశ్వరి అతని ప్రేమని ఒప్పుకుంది. ఇంట్లో ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు అనుకుంది. ప్రవీణ్ అందరి ప్రేమికులలాగా వాళ్ళు కూడా సినిమా హాల్కి, షికార్లకి, పార్కులకి తిరగాలి అనుకునేవాడు. కానీ మహేశ్వరి పద్ధతిగా పెరగడం వలన అవేమీ ఇష్టం లేదు తనకి. ప్రవీణ్ ఎప్పుడు అడిగినా కాదు అనేది. ఒకసారి మహేశ్వరికి తెలియకుండా ఎవరూ లేని సమయంలో తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు ప్రవీణ్. రూమ్కి వెళ్ళగానే అది గమనిస్తోంది మహేశ్వరి. ప్రవీణ్ ఆలోచనలో పసిగడుతున్నాడు. ప్రవీణ్ మహేశ్వరిని నెమ్మదిగా తనకు కావాల్సింది అడుగుతాడు. మహేశ్వరి, ఇప్పటి వరకు నువ్వు నన్ను కనీసం తాకనివ్వలేదు. అందరు ప్రేమికులు చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్తో సరదాగా పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతున్నారు. మనం లవర్స్ అన్న మాటకి కానీ ఎప్పుడైనా కనీసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదు. కనీసం సినిమాకి, పార్కుకి కూడా వెళ్ళలేదు. ఈసారి మాత్రం నా కోరిక తీర్చాల్సిందే అని అన్నాడు. ఏంటది అని అడుగుతుంది మహేశ్వరి భయంగా. జస్ట్ ఫస్ట్ కిస్, తొలి ముద్ది రుచి చూడాలని అనుకుంటున్నాను. కనీసం ముద్దు కూడా కాదు అనుకు మహి. నీ అధరామృతం రుచి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు దొరికింది ఛాన్స్. కాదు అనకూడదు. నువ్వు కాదు అన్నాయికని ఇప్పుడు నేను వదలను. అందుకే ఒక్కసారి ఒప్పుకో డార్లింగ్ అని అన్నాడు ప్రవీణ్. మహి ఒక్కసారి లేచి పక్కకి జరుగుతుంది. ప్లీజ్ ప్రవీణ్, వద్దు అని చెప్పాను కదా. ఇవన్నీ నాకు ఇష్టం లేవు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా వినకుండా ఏంటది? అయినా తొలి ముద్దు ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా ఉండిపోవాలి. ఆ అద్భుత క్షణాలు పెళ్లి తరువాతే రావాలి. పెళ్లి తరువాత ముద్దేం కర్మ, అన్నీ ఇస్తాను. కానీ అప్పటి వరకు నన్ను ఏమీ అడగవద్దు. ప్లీజ్ వదిలేయ్ నన్ను అని మందలింపుగా తిరస్కరిస్తుంది. ఒక చిన్న ముద్దు అడిగితే ఇంత లెక్చరర్ ఇస్తావా? ఉండు నీ పని చెప్తా అనుకుని మహేశ్వరిని బలవంతం చేయబోతాడు. మహేశ్వరి ఎలాగోలా ప్రవీణ్ నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. ఇల్లంతా సామాన్లన్నీ పడవేసి తనకి దగ్గరలో ఉన్న ఫ్లవర్ వాజ్ పట్టుకుని తన దగ్గరికి రాబోయిన ప్రవీణ్ మీదకి విసురుతుంది. దాని నుంచి తప్పుకున్న ప్రవీణ్ కింద పడతాడు. అదే అదునుగా చూసుకుని మహేశ్వరి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తన తల్లికి జరిగింది చెప్తుంది మహేశ్వరి. కూతురు మీద ఉన్న నమ్మకంతో మహిని అర్థం చేసుకుని ఓదారుస్తుంది. తల్లి, మీ నాన్నకి ఈ విషయం చెప్పకు తల్లి, ఆయన బాధపడతారు. ఆఫీస్లో ఏదో వర్క్ వలన లేట్ అయింది అని చెప్పు అంటుంది. ఇదంతా రూమ్ బయట నిల్చున్న మహి తండ్రి వింటాడు. కానీ కూతురు చేసిన పనికి గర్వపడి ఊరుకుంటాడు. మళ్ళీ తనని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ తరువాత రోజు ఉదయాన్నే మహేశ్వరి ఆఫీస్కి మామూలుగా వెళుతుంది. ఆఫీస్లో పలకరించిన ప్రవీణ్ని అస్సలు పట్టించుకోదు. బాస్కి తన రిజైన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది మహేశ్వరి. కారణం అడిగితే తనకి పెళ్ళని చెప్తుంది. అలాగే మర్నాడు తన పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు మహి తండ్రి. తండ్రి తీసుకొచ్చిన సంబంధం ఒప్పుకుని కుమార్ని పెళ్లి చేసుకుంటుంది మహేశ్వరి. కుమార్ చాలా మంచివాడు. మహేశ్వరి పెళ్లి తర్వాత కూడా విచారంగా ఉండడం గమనిస్తాడు కానీ ఏమీ అనడు. కొన్నాళ్ళు ముడిగా ఉంటుంది మహేశ్వరి. తరువాత భర్త కుమార్ ప్రేమను అర్థం చేసుకుని తనతో నిజం చెప్పాలి అనుకుని ఓ రోజు రాత్రి జరిగిన విషయాన్ని కుమారి చెప్తుంది మహేశ్వరి. కుమార్ అదంతా విన్న తరువాత, దీనికోసమేనా ఇన్నాళ్ళు అంత విచారంగా ఉన్నావు? ఈ విషయం నాతో చెప్పటానికేనా అంత ఆలోచిస్తున్నావా ఇన్ని రోజుల నుంచి? ఇది నాకు ముందే తెలుసు అంటాడు. మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది మహి. మీ డాడీ నాకు విషయం ముందే చెప్పారు. మీ డాడీకి కూడా నువ్వు మీ అమ్మగారితో మాట్లాడిన రోజే తెలిసింది. తండ్రిగా ఆయన నిన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి
మళ్ళీ నిన్ను అడగలేదు. ఆ విషయం ఆయన దగ్గరే ఉంచుకున్నారు. పెళ్లి సంబంధం అడగడానికి వచ్చిన రోజే నాకు విషయం చెప్పి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతేనే మీ ఇంటికి రమ్మన్నారు. అంత నిజాయితీగా నాకు చెప్పడం నచ్చింది. అలాంటి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక నిన్ను చేసుకున్నాను. పెళ్ళయ్యాక కూడా నిన్ను బాధ పెట్టలేక నిన్ను విషయం అడగలేదు. ఏదో ఒకరోజు నువ్వుగా నాకు చెప్పవని చూస్తున్నాను. ఇదిగో ఇప్పటికి బయట పెట్టావు దాన్ని అంటాడు కుమార్. కుమార్ చెప్పింది విని అంత గొప్ప తండ్రికి కూతురు అయినందుకు గర్వపడుతుంది. కుమార్ లాంటి ఆడపిల్ల మనసు అర్థం చేసుకునే మనసై ఉండే మనిషి దొరికినందుకు చాలా సంతోషిస్తుంది. కుమార్ని గట్టిగా హత్తుకుని కుమార్ పెదాలపై తన పెదాల్ని ఉంచి ప్రేమ సంతకం చేస్తుంది. తొలి ముద్దు క్షణాల్ని ఇద్దరూ ఆనందంగా ఆస్వాదించారు. అప్పటి నుంచి వారి జీవితం సుఖంగా సాగిపోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.